ఎందుకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటే ఏ రాజకీయ పార్టీ సంబంధం లేకుండా సొంతంగా పోటీ చేస్తాం. గత సర్వీస్ కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడతాం. ఈసారి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. చూసాను తీసుకుంటే పొలం చదువుతూ 2,000 రూపాయల బ్రతుకు చక్కగా అవకాశం ఒక అవకాశం మాకు కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థ మార్పిస్తాం. అందరికీ మేలు చేయడం కోసం వచ్చాం. మా సింబల్ విధించండి. నా పేరు అడనారు స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం సర్వీస్ కోసం 2,000 రూపాయల నోటు రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలు పోరాటం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. గెలిస్తే నేను ఏం చేస్తానని 20 నిమిషాలు మేనిఫెస్టో పెట్టాను. చూడండి, చిన్న చిన్న వ్యాపారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ స్థానిక బ్యాంకుల నుంచి కానీ 5 లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తాను రాపించాను. ఒక అవకాశం కల్పించండి. పాలించే వారు కాకుండా పెట్టించారు కోటేది. ఒక అవకాశం మాకు కల్పించండి. ఒక అవకాశం మాకు కల్పించారు. ఇలాంటి చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ స్థానిక వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం 5 లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తాను. మీకు రాస్తాను. ఒక అవకాశం అందరూ అభివృద్ధి కోసం పనిచేస్తాను. ఒక అవకాశం కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం అందరూ గెలిస్తే ఏం చేస్తారు? 2 లక్షలు మేనిఫెస్టో చూడండి, చదవండి. చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా 5 లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తారు రాపించారు. ఒక అవకాశం పాలించే వారు కాకుండా ప్రెసిడెంట్ పోటీ ఒక అవకాశం ఎలా తెలిసినాక వచ్చానా? ఓకే. కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం అందరి కోసం పోరాడుతున్నారు. దిశ శిల్పల కోసం 2 గంటల చేశాను. జీచూరు మీరు ఆర్డర్ తెలుసా? ఓకే. 20 నిమిషాలు పెట్టింది మేనిఫెస్టో చూడండి. బాగా ఆల్పుతుంది. ఒక అవకాశం మాకు కల్పించగలుగుతుంది. మనం కూడా పరిపాలించగలుగుతాం, పాలించగలుగుతాం. ఒక అవకాశం మాకు సింబల్ పోటీ అందరికి డీజిల్ సింబల్ గా ఓటే. సరే అండి, మాకు కూడా ఒక అవకాశం కల్పించండి. మా సింబల్ విజిల్ సింబల్. విజిల్ సింబల్ ఓటేయండి. పెళ్లి చిరిగిపోయిన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. కార్మికుల కోసం, రైతుల కోసం, అందరి కోసం పోరాడుతున్నారు. నేను గెలిస్తే ఏం చేస్తుంది? 20 నిమిషాలు మేనిఫెస్టో పెట్టి చూడండి. మాకు కూడా ఒక అవకాశం మా సింబల్ గెలిచాను. నేను అడుగుతాను చెప్పండి. నా పేరు ఆడనారాజు. విద్యుత్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. మా సింబల్ విజిల్ సింబల్. విశాఖ ఇన్ఫెంట్ కోసం, పోరాడు పార్టీ కోసం 2,000 రూపాయల ఎడ్యుకేషన్ పెద్ద అప్సల పోరాటం చేసుకున్నాను. హైదరాబాద్ నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చింది. తెలిసి నేను ఏం చేస్తాను? 20 పాయింట్లు రాస్తాను. సామాన్యుల కోసం, పిల్లల కోసం, మన వాళ్ళందరి కోసం మంచి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక అవకాశం కలిగిస్తే మాత్రం ప్రశ్నించవచ్చు. పోరాటం చేసే వ్యక్తులు కూడా కాకపోతే వాళ్ళకి అవకాశం కల్పించారు. ఒక అవకాశం కలిగిస్తే పోటీ చేస్తాం. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను. కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం గత 10 సంవత్సరాలు పోరాడతాను. అంటే 21 సంవత్సరాల వయసుకి పోరాడతాను. ఈసారి నేను ఎమ్మెల్యేకి పోటీ చేస్తాను. నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చింది. గెలిస్తే నేను ఏం చేస్తాను? 20 సంవత్సరాలు మేనిఫెస్టో చెప్పాను. పేదవాళ్ళ కోసం, వీలైన వాళ్ళకి 70 గజాల భూమి, అందరూ అభివృద్ధి కోసం ఇందులో రాస్తారు. మనకు కూడా పాలించే శక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళకి ఎవరికి ఏం చేయాలో చేయగలుగుతాం. పాలించే పరిపాలన వేరే చేసినప్పుడు మనం ఏం చేయలేం. పోరాటం చేసే వ్యక్తులతో పాలించే అవకాశం కల్పించే ఖచ్చితంగా మార్పు చేస్తారు. మనల్ని అందరూ కూడా ఎవరైతే సామాన్య పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలో చేయగలిగారు. ఆ జ్ఞానం, ఆ శక్తి అవన్నీ నాకు భగవంతుడు ఇచ్చారు. దాన్ని ఖచ్చితంగా నేను వినియోగిస్తాను. నా సింబల్ వినియోగిస్తాను. ఒక అవకాశం కల్పించాను. నా పేరు అలా నారాయణ. హిందూకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకి పోటీ చేస్తాను. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా నేనే సొంతంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. నేను గత 10 సంవత్సరాల కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 2,000 రూపాయల నోటు రద్దు కోసం పెద్ద పెద్ద పోరాటం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాను. హైదరాబాద్ లో రవీంద్ర భాష నాకు సన్మానం చేశాను. నేను చేసిన ప్రజలకు చేసే సేవ కోసం ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. నేను గెలిస్తే ఏం చెప్పలేదు? 28 పాయింట్లు రాశాను. పిల్లల చదువు, విద్య, రూపాయలు లక్షలు తీసుకుంటే పని చేస్తానని రాసిస్తాను. పైకి విద్య మీద కావాలి. వాటి కోసమే నేను రాశాను. ఒక అవకాశం కల్పించాను. ఏం చేయాలో మన అందరికీ నేను చేయలేదు. ఆ శక్తి నాకు బాగుంటుంది. మా సింబల్ బిజినెస్ సింబల్. మీరు ఓటు చేసి మమ్మల్ని గెలిపించారనుకో నేను చేయగలను. పాలించే వరకు ఓట్లు వేస్తాం. అలా కాకుండా మన సమస్యలను ప్రశ్నించడానికి ఓటు బిజినెస్ సింబల్ ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి,
వాళ్ళందరూ తింటారు అప్పుడు తప్పకుండా ఇప్పుడే నీ గురించి రెడీ ఆర్ఆర్ నాగరాజుని చూడండి. రేయ్, భాస్కర్ సెకండ్ ఇచ్చుకో. ఈయనెవడు? మనోడా? అది కాదు. ఈయన నాయుడు, ఎంపీ నాయుడు. ఇది మళ్ళా గుడ్ గుడ్. యువతకు అవకాశం ఇవ్వాలి. నువ్వేం చదువుతున్నా? వెరీ గుడ్. ఓలే గట్టిగా. ఏయ్